నేటి పునీతులు పునీత థోమాస్ మోర్ గారు. వారు జకర్యాను దేవాలయ ప్రాంగణముననే చంపిరి. శనివారం, జూన్ 22, 2024. మొదటి పట్టణం రాజుల దినచర్య 2వ గ్రంథము 24వ అధ్యాయం 17 నుండి 25 వచనాలు. యెహోయాదా మరణాంతరము యూదా నాయకులు యోవాసునకు కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలిడెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువు దేవలమును విడనాడి విగ్రహములను అషేరా స్తంభములను పూజించిరి. ఈ పాపమునకు గాను ప్రభువు యూదా మీదను యెరూషలేము మీదను కినుక పూనెను. అతడు ప్రవక్తలను పంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుకో జూచెను గాని వారు వారి హెచ్చరికలను పెడచెవినబెట్టిరి. అప్పుడు ప్రభువు ఆత్మయాజకుడైన యెహోయాదా కుమారుడు జకర్యాను ఆదేశించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తైన తావున నిలుచుండి, ప్రభువు వాక్కిది, మీరు దేవుని విడనాడి వినాశము తెచ్చుకొనేలా మీరు ప్రభువును పరిత్యజించితిరి, కనుక అతడు మిమ్ము పరిత్యజించెను అని నుడివెను. ప్రజలు జకర్యాపై కుట్రపన్నిరి. రాజు అనుమతిపై అతనిని దేవాలయ ప్రాంగణముననే రాళ్లతో కొట్టి చంపిరి. యోవాషు రాజు యెహోయాదా తనకు చేసిన ఉపకారములను విస్మరించి అతని కుమారుడైన జకర్యాను చంపించెను. జకర్యా ప్రాణమును విడుచుచు, ప్రభువు నీ ఛేదమును గుర్తించి నిన్ను శిక్షించుగాక అని పలికెను. ఆ 7 గడువగనే అరామీయులు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చిరి. వారు యూదాను యెరూషలేమును ముట్టడింది. ప్రజా నాయకులనెల్ల మట్టుపెట్టిరి. దమస్కుననున్న తమ రాజునకు అపారమైన కొల్ల సొమ్మును పంపిరి. ఆరామీయులు కొద్దిపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభువు చాలా పెద్దదియగు యూదీయ సైన్యమును వారికి లొంగిపోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనారికదా. ఆ రీతిగా యెవాషు శిక్షననుభవించెను. ఆరామీయులు యోవాషును తీవ్రముగా గాయపరచి వెళ్లిపోయిరి. అటు తరువాత 2 రాజోద్యోగులు యోవాషుపై కుట్రపన్ని అతనిని పడుక మీదనే హత్య చేసిరి. యోవాషును దావీదు నగరముననే పాతిపెట్టిరిగాని రాజసమాధులలో మాత్రము కాదు. ఇది ప్రభువు వాక్కు.